అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం భూసేకరణకు రంగం సిద్ధమైంది. కేంద్రం ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాలకు గెజిట్ ప్రచురించింది. ఎన్టీఆర్ జిల్లా వివరాలను ఇక్కడి అధికారులు వచ్చే వారం కేంద్రానికి పంపిన తర్వాత దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తోంది. ఇప్పటికే గెజిట్ ప్రచురణ జరిగిన జిల్లాల్లోని సంయుక్త కలెక్టర్లు రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ చేపట్టారు. ఓఆర్ఆర్ ప్రాజెక్టు డిపిఆర్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించేలోగా భూసేకరణను కొలికి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల మీదుగా 189.90 కిలోమీటర్ల మేర అమరావతి ఓఆర్ఆర్ నిర్మించనున్నారు. దీంతో పాటు ఓఆర్ఆర్లో తెనాలి సమీపంలోని నందివెలుగు నుంచి చెన్నై కోల్కతా హైవేలో కాజా వరకు 17.5 కిలోమీటర్ల మేర 6 వరుసలతో లింకు రోడ్ నిర్మిస్తారు. ఓఆర్ఆర్లో నారా కోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.5 కిలోమీటర్ల మేర 4 వరుసలతో మరో లింకు రోడ్డు నిర్మిస్తారు. వీటితో కలిపి మొత్తం 212.60 కిలోమీటర్ల ప్రాజెక్ట్ అవుతుంది. ఓఆర్ఆర్ కోసం 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తున్నారు. ఇందులో 6 వరుసల ఓఆర్ఆర్, ఇరువైపులా చెరో 2 వరుసలతో సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు కోసం 5 జిల్లాల్లోని 23 మండలాల పరిధిలో 97 గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కేంద్రం పల్నాడు, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించింది. ఎన్టీఆర్ జిల్లా భూముల వివరాల్ని రెవెన్యూ అధికారులు 2 రోజుల క్రితం ఎన్హెచ్ఏఐకి అందజేశారు. వాళ్లు వచ్చే వారం ఆ వివరాల్ని ఉన్నతాధికారులకు పంపాక ఎన్టీఆర్ జిల్లా భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్ను కేంద్రం ప్రచురించనుంది. ఇప్పటికే కేంద్రం గెజిట్ ప్రచురించిన జిల్లాల్లోని పల్నాడు జిల్లా సంయుక్త కలెక్టర్ పత్రికా ప్రకటన జారీ చేసి ఆయా సర్వే నంబర్లలో భూ యజమానుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఏలూరు జిల్లాలో అభ్యంతరాల స్వీకరణ జరుగుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల సంయుక్త కలెక్టర్లు వచ్చే వారం పత్రికా ప్రకటన జారీ చేసి తర్వాత 21 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. కొన్ని చోట్ల 140 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అలైన్మెంట్ ప్రకారం కొన్ని సర్వే నంబర్లలో పూర్తి భూమి, మరికొన్నింట్లో కొంత భూమినే సేకరించాలి. అయినా ఆ సర్వే నంబర్లన్నింటినీ గెజిట్లో పేర్కొంటున్నారు. సంయుక్త కలెక్టర్లు రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిశీలించి వారికి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చాక క్షేత్రస్థాయిలో పెగ్ మార్కింగ్ కు ఆదేశిస్తారు. ఇందులో భాగంగా కొలతలు వేసి సర్వే చేస్తారు. కేంద్రం ఆమోదించిన అలైన్మెంట్ ప్రకారం జీపీఎస్ కోఆర్డినేట్స్ ద్వారా 140 మీటర్ల వెడల్పులోని సరిగ్గా మధ్య పాయింట్ నుంచి ఇరువైపులా 70 మీటర్లతో పెగ్ మార్కింగ్ వేసుకుంటూ వెళతారు. అప్పుడు ఏ సర్వే నంబర్లో ఎంత భూమి సేకరించాలి, అది మెట్ట, మాగాణ, అందులో ఉన్న చెట్లెన్ని, నిర్మాణాలేవైనా ఉన్నాయా వంటివన్నీ తెలుస్తోంది. ఆ వివరాలు సర్వే నంబర్లతో సహా రెవెన్యూ, సర్వే అధికారులు ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్ రూపొందించి సంయుక్త కలెక్టర్కు అందజేస్తారు. ఆ తర్వాత జేసీలు భూమి రాశి పోర్టల్లో వాటిని అప్లోడ్ చేస్తారు. వీటిని పరిశీలించి ఖరారు చేస్తూ కేంద్రం 3D నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అయితే కేంద్ర మంత్రివర్గం ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతూ అధికారిక ఉత్తర్వు జారీ చేసిన తర్వాత 3D నోటిఫికేషన్ జారీ అవుతుంది. అనంతరం ఆయా భూములకు డాక్యుమెంట్లు, ఆధారాల్ని చూపించి యజమానులు, రైతులు నిరూపించుకోవాలి. తర్వాత సర్వే నంబర్లు, వాటిలో భూ విస్తీర్ణం ఆధారంగా ఎంత చెల్లిస్తారనేది పేర్కొంటూ అవార్డు పాస్ చేస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో 51.12 కిలోమీటర్లు, ఏలూరు జిల్లాలో 18.76, కృష్ణా జిల్లాలో 35.14, గుంటూరు జిల్లాలో 67.65, పల్నాడు జిల్లాలో 17.23 కిలోమీటర్లు కలిపి మొత్తం 189.90 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ నిర్మించనున్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఆరంభానికి ముందే అదరగొట్టేస్తోంది. క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇప్పటికే క్వాంటం వ్యాలీ భవన నిర్మాణాన్ని అయితే చేపట్టింది. ఇందుకోసం టెండర్లను కూడా పిలిచింది. ఈ బిల్డింగ్ పూర్తవక ముందే పూర్తిగా అక్కడైతే బుకింగ్ అయితే అయిపోయింది. ఇందులో అంతర్జాతీయ టెక్ దిగ్గజమైనటువంటి IBM సంస్థ 132 బిట్ క్వాంటం కంప్యూటర్ను అయితే ఏర్పాటు చేయబోతోంది. మైక్రోసాఫ్ట్ కూడా ఇదే భవనంలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. లేటెస్ట్గా మరొక ప్రముఖ సంస్థ స్థానిక ఇన్వెస్టర్తో కలిసి ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ 3 కంపెనీల క్వాంటం కంప్యూటర్లతో ఇప్పటికే నిర్మాణం చేయనున్నటువంటి AQCC భవనం నిండిపోయింది. IBM, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటు చేయడానికి రావడంతో అమరావతికి వరల్డ్ వైడ్గా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మరిన్ని సంస్థలు అమరావతిలో క్వాంటం వ్యాలీలో అడుగు పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడే ఎందుకు అంటే అమెరికాలో క్వాంటం కంప్యూటర్ నడవడానికి అనువైనటువంటి భవనం నిర్మించడానికి చదరపు అడుగుకి 80,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే అమరావతిలో అయితే 25,000 రూపాయలతో పని పూర్తవుతుంది.
మూడో వంతు ఖర్చుతోనే ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేటువంటి వెసులుబాటు అయితే ఉంది. అందుకే మల్టీనేషనల్ కంపెనీలు అమరావతి బాట పడుతూ ఉన్నాయి. అనేక కంపెనీలు ఆసక్తి కనబరచడంతో అమరావతి క్వాంటమ్ కాంపిటీషన్ సెంటర్లో మరో భవనాన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. క్వాంటమ్ ఇండస్ట్రీ ప్రమాణాలతో భవనం నిర్మించాలంటే కనీసం 6 నెలల సమయం పడుతుంది. ఈలోగా కంపెనీలు వస్తే వెయిటింగ్ లిస్టులో పెట్టాల్సి వస్తుంది. అందుకే మొదటి భవన నిర్మాణం పూర్తయ్యేలోగా సెకండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రారంభించబోతూ ఉన్నారు. కొత్తగా వచ్చేటువంటి కంపెనీలకు అందులో స్థలం కేటాయిస్తారు. ప్రభుత్వం కేవలం స్పేస్ మాత్రమే ఇస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్లను కంపెనీలే ఏర్పాటు చేసుకోవాలి. చోటు ఇచ్చినందుకు ప్రభుత్వానికి అద్దె రూపంలో కొంత మొత్తం లేదా కంపెనీల ఆదాయంలో కొంత వాటా వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ వేళ అదిరిపోయే శుభవార్త చెప్పారు. పట్టణాలకే పరిమితమైన అన్నా క్యాంటీన్లను ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మండల నియోజకవర్గ కేంద్రాల్లో ఒకేసారి 70 కొత్త అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. జనవరి 10 లోపు పనులన్నీ పూర్తి చేసి జనవరి 13 నుండి 15 మధ్య ఈ క్యాంటీన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం పట్టణాల్లో ఉన్న 205 అన్నా క్యాంటీన్లకు పేదల నుంచి భారీ స్పందన వస్తోంది. కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 7,20,00,000 మంది పేదలు ఈ క్యాంటీన్ల ద్వారా ఆకలి తీర్చుకున్నారంటే ఇవి ఎంత సక్సెస్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఈ క్యాంటీన్లకు జనం క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేల విన్నపం మేరకు గ్రామీణ ప్రజల కష్టాలను గుర్తించి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్యాంటీన్లలో భోజనం నాణ్యత విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడడం లేదు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇస్కాన్ అక్షయ పాత్ర సంస్థ ద్వారా అత్యంత పరిశుభ్రంగా రుచిగా వండిన ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. పల్లెటూళ్లలో పనులకు వెళ్లే కూలీలు, పేదలు, విద్యార్థులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. పండగ పూట ప్రజల కడుపు నింపాలనే లక్ష్యంతో చంద్రబాబు చేపట్టిన ఈ కార్యక్రమం సంక్రాంతికి మరిన్ని వెలుగులు నింపనుంది.